నమస్తే మిత్రులారా. మా అమ్మ పేరు సువర్ణ, నాన్న పేరు జనార్దన్ రెడ్డి. ఎల్లగూడెం విలేజ్లో మొత్తం 6 ఎకరాల భూమి, ఎల్లగూడెం నాగన్పల్లిలో కలిసి 6 ఎకరాల భూమి రావాలి భాగం. మా అమ్మ వాళ్ళ నాయన పేరు ఏకుల రామరెడ్డి. ఏకుల రామరెడ్డికి 3 తమ్ముళ్ళు కలిసి ఆయన చనిపోగానే వాళ్ళ కూతురికి ఆయన భాగం పంచకుండా మోసానికి పాల్పడ్డారు. 6 ఎకరాల భూమి తీసుకొని తెలియకుండా పట్టాలు చేసుకొని మోసం చేసి తన పిల్లలకు కుటుంబాలను చూసుకొని వాళ్ళ వరకే ఈమెని ఇంట్లో నుంచి గెంటేసారు. ఇది ఎనగల్గూడ విలేజ్, ఇబ్రాంపట్నం మండల్, తెలంగాణలో జరిగింది. 2003 నుంచి కేసు నడుస్తుంది. 2003లో కేసు వేస్తే ఆస్తి గురించి, కేవలం ఆస్తి గురించి 6 ఎకరాల భూమి, లక్ష్మారెడ్డి దాంట్లో 2 ఎకరాల భూమి ఉంటుంది. 2 ఎకరాల భూమి ఎక్కడ పోతుందని మా అన్నకు ఉట్టలేదు ఈమె. మా అమ్మమ్మ 2వ పెళ్లి చేసుకుంది, ఆయనకు పుట్టిండని కొట్లాడిండు. సిగ్గి తప్పినోడు. సిగ్గునాదరా నీకేమన్నా? సిగ్గి ఏమన్నా మనిషివేనా నువ్వు? ఎక్కువ పైసలు అప్పుడు బాగా ముందుకు 30,000 రూపాయలు అడిగింది. భూమి మీయకు 30,000 రూపాయలు అని బతిమలాడింది. తిట్టెల కొట్టి ఏం చేసుకుంటా చెప్పనికే గలీజుగా ఉంటుంది అంటగాని తిట్టి పంపించిండు ఏకుల లక్ష్మారెడ్డి. ఏకుల నరసింహారెడ్డి భూమి అమ్ముకొని పైసలు ఇవ్వబోతే వాళ్ళ కొడుకులు ఇవ్వనీయలేదు. జితేందర్ రెడ్డి అగ్రికల్చర్ కాలనీలో ఉంటాడు, సిటీలో లెక్చరర్ స్టూడెంట్స్ పాఠాలు చెప్తాడు. ఇవాళ కొడుకులు, ఇవాళ కుటుంబాలు మొత్తం మంచిగా అమ్ముకున్నారు. మళ్ళీ వేరేతన ఈమె ఉంటే ఎప్పటికైనా వచ్చి కొట్లాడుతుంది భూమి ఉంటే అని చెప్పేసి భూమి పెద్దయారెడ్డికి అమ్ముకున్నారు. 1,25,000కు 6 ఎకరాల భూమి అమ్మేయండు. పెద్దయారెడ్డి కొట్లాడుతుండు, లక్ష్మారెడ్డి కొట్లాడుతుండు. ఒక్క ఆడ మనిషితోటి ఎంతమంది కొట్లాడుతున్నారు? మళ్ళీ వాళ్ళ దాంట్లో కూడా ఏమనలేదు భూమి. ఈమె భాగమే ఈమెకి ఏమంటే కొట్లాడితే 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. న్యాయానికి చోటు లేదు అని అనడానికి ఇదే నిదర్శనం. 14 సంవత్సరాలు కొట్లాడిండు. అన్న గుట్టలేదు ఈమె, మా అన్న గుట్టలేదు, ఎవరికో గుట్టింది అన్నట్టుగా. ఏమాత్రం సిగ్గి ఉంటే మీ దాంట్లో 2 ఎకరాల భూమి ఉంటుంది లక్ష్మారెడ్డి, నువ్వే వచ్చి ఇస్తేనే మంచిది. మర్యాద ఉంటుంది. లేకుంటే నీ గురించి మొత్తం రాష్ట్రం మొత్తం ప్రజలకు అందరికీ, మీ ఊర్లలో రాయపూల్, పుల్కంపల్లి, ఇబ్రాంపట్నం మొత్తం నీ గురించి తెలవాలి. బ్యాంకులలో కూడా లోన్లు ఇవ్వకండి. ఆ సర్వే నెంబర్ల మీద కేసు ఉంది. 48, 49, 50, 61, 75 జనార్స 283 సర్వే నెంబర్ నాగన్పల్లి విలేజ్లో. ఎవరైనా కొనకండి ఆ భూములు. ఎల్లగూడెం విలేజ్లో సర్వే నెంబర్లు 48, 49, 50, 61, 75 గల సర్వే నెంబర్లు. ఏకుల పెద్దయాదిరెడ్డి దగ్గర 6 ఎకరాల భూమి చిన్న యాదిరెడ్డిది కొన్నాడు. 1,25,000కు కొన్నాడు. ఆయన దాంట్లో 2 ఎకరాలు ఉంటుంది మాది. 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతూనే ఉండు. ఏం చేస్తాం? న్యాయం అన్యాయం ముందు ఓడిపోతుంది. కానీ ఎప్పటికైనా మేము ఆ భూమి తీసుకొని తీరాలి. ఎల్లగూడెం విలేజ్, ఇబ్రాంపట్నం మండల్.
రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంచెం కుటుంబంలో అందరూ ఉన్నారా లేదా ఎంక్వైరీ చేసుకొని తర్వాతే భూములు పట్టాలు చేయాలని కోరుతున్నాం. లేకపోతే ఇట్లాంటి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి కోర్టులలో. కేసు అయినా 20 ఏళ్ళ నుంచి అట్లనే ఉంటుందా? న్యాయం లేదు ఇవాళ రేపు. ఏకుల లక్ష్మారెడ్డి సన్ ఆఫ్ సత్తిరెడ్డి. సత్తిరెడ్డికి మొత్తం 4 కొడుకులు 3 బిడ్డలు. వాళ్ళకు కూడా ఏమి కట్నాలు ఏమి ఇచ్చారో మాకు తెలియదు. మా అమ్మకైతే ఏమి ఇవ్వలేదు. ఈమె భూమి 6 ఎకరాల భూమి తిన్నారు. దాని గురించి కొట్లాడుతున్నాం. కంపల్సరీ ఇవ్వాల్సిందే లక్ష్మారెడ్డి. క్రైమ్ మొత్తం చేసింది మొత్తం నువ్వే, మీరే నాటకాలు ఆడింది మొత్తం మీరే. మీ కొడుకు కూడా పైసలు అడగకపోయి ఇవ్వలేదు. అడిగి 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 ఏమే మీరు ఆడపిల్ల ఆస్తులు తింటారేందా మీరు? ఆడపిల్లల ఆస్తులు తింటారా? కష్టపడి సంపాదించుకోవాలి. ఆడపిల్లల ఆస్తులు తిని ఆడపిల్లలు మోసం చేస్తే ఆ ముసురు 20 ఏళ్ళ నుంచి కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. ఆ ముసురు ఉత్తనే పోద్దా? నీకు కంపల్సరీ తగులుతుంది, పక్కా తగులుతుంది. నీకు తగలకపోతే ఇక మీ కుటుంబంలో ఉన్న అలా తగులుతుంది ఎవరికైనా ఒకరికి. గుర్తుపెట్టుకో. భూమి 2 ఎకరాల భూమి ఉంది, నువ్వు ఇస్తేనే మంచిది మర్యాదగా. కోర్టు పరంగా వస్తుంది, కోర్టు పరంగా వచ్చినప్పుడు వస్తుంది మర్యాద. నువ్వు వచ్చిస్తే మర్యాద ఉంటుంది. రాయపూల్ ప్రజలు, పుల్కంపల్లి ప్రజలు, ఎల్లగూడెం ప్రజలు, ఇబ్రాహీంపట్నం ప్రజలు వీళ్ళు ప్రశ్నించండి ఇట్లాంటి వాళ్ళని. లేకపోతే మోసం చేసేందుకు ఎంతమందినైనా ఎన్నో కుటుంబాలలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. జై హింద్.